హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరమే ఉండాలి. ఈరోజు మీకు కలగలుపు కూర వండి చూపిస్తున్నానండి. ఈరోజు కనక పండుగ కదా, ఆనియన్ మిక్సీలో కట్ చేస్తున్నాను. ముందుగా స్టిచ్ చేసుకుని చాలా బాగా కట్ అవుతాయండి ఈ మిక్సీలో, చాలా బాగా చూసారా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. గ్యాస్ కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. మిక్సీలో కట్ చేసిన ఆనియన్ రోజు చాలా బాగా సన్నగా వచ్చేసారు. ఇవన్నీ ఇందులో వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడగా. కలగలుపు కూరకి కావాల్సిన ఇదండి. ముందు పెండలం, బంగాళదుంప, చిక్కుడుకాయ, టమాటా ఇవన్నీ వేసుకుని మనం ఈ విధంగా ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై చేసుకుని బాగా వాష్ చేసుకుని ఈ కూరగాయలు అన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకోవాలి. చక్కగా బాగా వేసుకుని ఉప్పు కారం వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలపాలండి, పైకి కిందకి. కలిపిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు 2 స్పూన్లు కారం. ఇవి వేసిన తర్వాత బాగా కలపాలండి. మరొక్కసారి ఇలా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఈ ముక్కలన్నిటికి కలిపి బాగా ఇప్పుడు మనం మూత పెడదామండి. మగ్గిన తర్వాత విజిల్ తీసేద్దాం. విజిల్ తీసి ఈ విధంగా కాసేపు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత మన సిమ్లో పెడదాం. బాగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత చూద్దాం మూత తీసి.
ఇప్పుడు మూత తీసి చూద్దామండి. బాగా మగ్గుతుంది కదా, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఈ విధంగా వాటర్ వేసుకుని ఇంకొకసారి మరొకసారి కలిపి వాటర్ సరిపోతే ఇంకొన్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఈసారి విజిల్ పెట్టేద్దాం. విజిల్ పెట్టేసి విజిల్ రానిద్దామండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అండి. చూసారా, చాలా బాగా ఉడికింది కదా. మన కనుగు పండు నాడు కలగలుపు కూర రెడీ. ఇదేనండి మన కనపనుగు నాడు వండుకునే కర్రీ. చాలా బాగుంది కదా. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.